హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి పథకము అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ 200 యూనిట్స్ అంటే ఏంటి, జీరో బిల్ అంటే ఏంటి, సో ఆ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడ పర్యటిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు గృహజ్యోతి పథకానికి అర్హులు ఎవరు, 200 యూనిట్లు అంటే ఏమిటి, జీరో బిల్ పేమెంట్ అంటే ఏమిటి, ఈ విషయాల గురించి మనమైతే సార్ని అడిగి తెలుసుకుందాం. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని SRR కళాశాల గ్రౌండ్స్ లో. మనతో మాట్లాడడానికి విద్యుత్ శాఖ సంబంధించిన సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుంటాం. సార్, ఈ జీరో బిల్ అనేది ఏంటి సార్, అది ఎవరికి వర్తిస్తుంది సార్? అది ఇప్పుడు గృహజ్యోతి పథకం ఏదైతే ప్రభుత్వం లాంచ్ చేస్తుందో అభయహస్తం కార్యక్రమం కింద 6 గ్యారంటీస్ కింద ఎవరైతే తెల్ల రేషన్ కార్డు నుండి 200 యూనిట్స్ వరకు కన్జ్యూమ్ చేసుకుంటారో అండ్ ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా, అందులో ప్రజాపాలన దరఖాస్తులో సరైన డేటా అంతా కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 200 యూనిట్స్ మనము ఇస్తున్నాము. ఎవరైనా కూడా ఒకవేళ తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకొని లెస్ దాన్ 200 యూనిట్స్ వాడుతున్నారు అండ్ ఆ ప్రజాపాలన ఏదైనా నమోదు చేయడం సరిగా ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళు ఎంపీడీ ఆఫీస్ కానీ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వెళ్ళి కూడా వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ని కొంచెం కరెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మళ్ళీ రివైజ్ బిల్ కూడా ఇస్తాము. సో ప్రజలందరూ కూడా ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే, ఎవరికైతే ఆల్రెడీ జీరో బిల్ వస్తుందో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. మిగతా వాళ్ళందరూ కూడా మీకు కూడా తప్పకుండా జీరో బిల్ అనేది వస్తుంది, రివైజ్ బిల్ అనేది వస్తుంది. సో మీ డీటెయిల్స్ ఏదైతే ప్రజాపాలనలో పెట్టారో అందులో ఏదైనా మీరు ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పుగా ఇచ్చుంటే అది మీరు రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాము. సో మీ దగ్గర ఉన్న ఎంపీడీ ఆఫీస్ అండ్ మున్సిపల్ కార్యాలయం కూడా వెళ్ళొచ్చు అండ్ మీకు రివైజ్ బిల్ అనేది కూడా వస్తుంది. సార్, ఇప్పుడు నార్మల్ గా ఇంటికి ఒక 2 నుంచి 3 మీటర్స్, దాంట్లో రెంటర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి వర్తిస్తుంది సార్? ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే ఒక కిచెన్ అనే యూనిట్ కింద తీసుకుంటాము. ఇప్పుడు రెంట్ లో ఉన్న వాళ్ళకు కూడా సపరేట్ కిచెన్ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా వాళ్ళ టెనెంట్ ఎవరైతే ఉన్నారో, రెంట్కి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కరెంటు బిల్లు సేకరించడానికి విద్యుత్ శాఖ నుంచి సిబ్బంది అయితే వచ్చారు. ఒకసారి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది, ఒకసారి కరెంట్ బిల్ ఎలా తీస్తారు, వారికి 200 యూనిట్ల లోపల వచ్చిందా దాటిందా, అది ఒకసారి మనమైతే లైవ్ లో చూద్దాం రండి. సో మీటర్ దగ్గర అయితే ఈ విధంగా అయితే స్కాన్ చేసి వారికి ఎన్ని యూనిట్స్ వచ్చిందో అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ ఇంటికి అయితే 2 కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కదానికి వస్తుందా, రెండింటికి వస్తుందా, ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీళ్ళకైతే 2 మీటర్లు ఉన్నాయండి. 2 మీటర్లో 1 మీటర్ అయితే అప్లై చేసుకున్నారంట. అప్లై చేసిన దానికి మాత్రం అయితే 211 యూనిట్ల కరెంట్ అయితే వచ్చింది. వీళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు. ఇంకొకటి అప్లై చేసుకున్న దానికి 13 యూనిట్స్ అయితే వచ్చినాయి. సో 200 యూనిట్ల పైన వచ్చింది కాబట్టి వీళ్ళకైతే జీరో బిల్ అనేది వర్తించదు. సో సార్, మీరు ఏమనుకుంటున్నారు, ఈ పథకం వల్ల మీకు బెనిఫిట్ అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ కరెంట్ కాలుతుంది కాబట్టి. ఓకే, సాధారణంగా మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయండి? వాషింగ్ మిషన్ ఉంది, రొమ్మ మిషన్లు ఉన్నాయి, కుట్టు మిషన్లు. ఇవన్నీ వాడుతుంటే 200 యూనిట్ల పైన అయితే 211 యూనిట్ల పైన అయితే రావడం జరిగిందని సార్ చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఇంట్లో అయితే 2 మీటర్లు ఉన్నాయి. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము, వారికి జీరో బిల్ వచ్చిందా రాలేదా, అసలు ఎన్ని యూనిట్లు యూజ్ చేశారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ ఇంటికి అయితే 2 మీటర్స్ ఉన్నాయి కదా, మీరు 2 మీటర్స్ కి అప్లై చేశారా? అసలు మీకు ఎంత వచ్చింది కరెంట్ బిల్? సార్, ఒకటే మీటర్ కి మేము అప్లై చేసాము. అయితే 1 మీటర్ కి అప్లై చేసిన దానిలో 495 జీరో బిల్. ఇంకొక మీటర్ కి ఎంత వచ్చిందండి? ఇంకొక మీటర్ కి వచ్చేసి 690 రూపీస్. వీళ్ళు గృహజ్యోతికి అప్లై చేసుకున్న కరెంట్ బిల్ లో మాత్రం 112 యూనిట్లు అయితే యూజ్ చేశారు. సో దీనికైతే వీళ్ళకి జీరో బిల్ అనేది వచ్చింది. వీళ్ళు ఇంకొక మీటర్ కి అయితే అప్లై చేయలేదు, దానికైతే యథావిధిగా అయితే కరెంట్ బిల్ అనేది పే చేయాల్సి ఉంటది. సో ఈ పథకానికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సహాయంగా ఉంది, ఇది చాలా హెల్పింగ్ గా ఉంది. సో మేడం, ఇప్పుడైతే వేసవి కాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో కరెంటు వినియోగం కూడా ఎక్కువగానే ఉంటది. మరి
ఈ మీకు 200 యూనిట్ల లోపలే వస్తేనే మీకు జీరో బిల్ అనేది వర్తిస్తుంది కదా. 200 యూనిట్ల పైన వచ్చిన కరెంట్ బిల్ కి మీరు పే చేయడానికి అయితే మళ్ళీ యథావిధిగా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం సార్. మాకు కూడా 200 యూనిట్స్ లోపే వస్తుంది కరెంట్ బిల్లు. అది జీరో బిల్ అవుతుంది. ఇంకా నార్మల్ గా సమ్మర్ లో కూలర్స్ ఏసీలు యూజ్ చేస్తారు కదా, సో దాని నుంచి అయితే మనకి ఎక్కువ యూనిట్స్ అయితే మనకు కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది. సో మీ ఇంట్లో అయితే ఏమున్నాయండి? సార్ మా ఇంట్లో ఎక్స్ట్రా అంటే ఇప్పుడు యూజ్ చేసే వస్తువులతో పాటు ఒక కూలర్ యాడ్ చేస్తాం. కూలర్ మాత్రం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే సార్. ఇంకా నార్మల్ రొటీన్ ఐటమ్స్, ఇంకా ఫ్యాన్స్ అండ్ లైట్స్, ఇంకా టీవీ, ఒకటి వాషింగ్ మిషన్. ఇప్పుడు ఎక్స్ట్రా ఐటమ్ వచ్చేసి ఒక కూలర్ అంతే. సో మేడం గారు చెప్పేది ఏంటంటే నార్మల్ గా సమ్మర్ లో ఇప్పుడు వచ్చే సమ్మర్ లో కూలర్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అది మనం యూజ్ చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటది అని చెప్పేసి అంటున్నారు, అంతే కదండి? అవును సార్. మనం యూజ్ చేసే దాన్ని బట్టే మనకు అమౌంట్ అనేది వస్తుంది కరెంట్ బిల్లు. ఈ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటండి? సార్ చాలా సంతోషంగా ఉంది సార్. ఏంటంటే పేదవాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఏంటంటే ఈ రోజులలో సంపాదించిన డబ్బులు మన ఇంట్లో వస్తువులకే సరిపోతాయి. కరెంటు బిల్ వస్తుందంటేనే ఎట్లా కట్టాలి అనే అయోమయ పరిస్థితిలో ఉంటది బీద కుటుంబాలు, పేదరికం వాళ్ళు. ఇప్పుడు మనకి ఏంటంటే కరెంటు బిల్ వచ్చిందంటే జీరో బిల్ వస్తుంది, ఓకే మనకి ఈ అమౌంట్ దేనికన్నా ఇంట్లో ఐటమ్స్ కి వాడుకోవచ్చు అనే అవకాశం ఉంటుంది సార్. దీనివల్ల చాలా సంతోషంగా ఉంది సార్. పేదవాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇట్లాంటి అవకాశాలు ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటున్నాం సార్ మేము. గృహజ్యోతి పథకాన్ని లబ్ధి పొందిన వారి దగ్గర అయితే మనమైతే మాట్లాడి తెలుసుకున్నాము. వారైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.